గారు వచ్చి మొన్న నాకు ఎందుకో విపరీతం కోపం వస్తుంది నా ఎక్కువ తల పగిలితట్టు నరాలు చిట్లిపోయేటట్టుగా నా కోపం వస్తుంది నా కోసం ప్రార్థన చేయండి నా. ఇక్కడ కోపానికి అంబాసిడర్ ఇక్కడ. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మనం సరి చేయబడదాం. మనం తప్పించబడాలి అంటే అబద్ధాలు ఆడకూడదు. అక్కడ ఇందాక అక్కగారు చదివారు, పూటకు ఒక మాట చదవండి అక్క ఒకసారి. పూట సాక్షి శిక్ష నొందకపోడు. పూటకు ఒక మాట, పూటకి ఒక మాట. అబద్ధాలు ఆడటము, మనము అబద్ధాలు ఆడడం ద్వారా తప్పించబడలేం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మహాకోపి తప్పించబడలేరు. ఆ మహాకోపం ఉన్నటువంటి అక్కగారు నా దగ్గరికి వచ్చి నాకు ఎక్కువగా కోపం ఉందన్న నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు. ఇక్కడ నేనేం చెప్పాలి? సర్లేమ్మా ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం అని చెప్పాను. ఎందుకంటే నాలో కూడా ఎక్కువగా కోపం ఉంది కాబట్టి. దేవుని మహాకృప చేత ఒక 2-3 సంవత్సరాల నుంచి కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నా. వస్తాయి అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి, ఎక్కువ కోపపడే సందర్భాలు వస్తాయి. బైబిల్ అంటుంది కోపపడుడి కానీ, ఎక్కడ గట్టిగా చెప్పాలి, కోపపడుడి కానీ ఆ మహాకోపి వద్దు, కొంచెం కోపం చాలు, మహాకోపం వద్దు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం తప్పించబడాలి అంటే అబద్ధాలు ఆడకూడదు. మనం తప్పించబడాలి అంటే కోపగించుకోకూడదు. పిల్లలు నడ్డిపి కొడితే వీపు విమానం మోత మోగిపోతుంది. కొంతమంది కొడితే దమా మోది పారేస్తారు. కోపం చూచానులే. మహాకోపం. భర్త మీద కోపం పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. ఇంట్లో సమస్యలు పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. వాళ్ళకు అరువు అయిపోయినరు. వాస్తవంగా అయితే భర్త తిట్టినా పిల్లల్ని కొట్టడమే, ఇంట్లో సమస్యలు వచ్చినా పిల్లల్ని కొట్టడమే, బయట వాళ్ళు తిట్టినా పిల్లల్ని కొట్టడమే, పనికాడ ఏదైనా ఒత్తిడి ఎదురైనా పిల్లల్ని కొట్టడమే. వాళ్ళకి ఆప్షన్ అయిపోయారు. నడ్డిపులు అరుగులాగా అరగెట్టుకొని పోయాయి పిల్లలయ్యి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కోపం ఉండొచ్చు కానీ మహాకోపం ఉండకూడదు. చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. అబద్ధాలు ఆడితే తప్పించబడలేం, కోపడితే తప్పించబడలేం. మనం తప్పించబడాలి అంటే దేవుని కృపను పొందుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటారు, నా కృపను చూపక మానను. దేవుని కృప పొందిన వారి జీవితాల్లో దేవుడు చేసే మేలు అంటే ఏంటంటే దేవుని కృపను పొందుకునేటువంటి వారిని దేవుడు నడిపిస్తాడు. రెండవదిగా ఆపేస్తలం, ఎందుకు వద్దులే అంటావు. రెండవదిగా కృప పొందిన వారి మనవిని దేవుడు వింటాడు. మూడవదిగా కృప పొందిన వారి ప్రాణమును తప్పిస్తాడు లేదా రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకొనండి. విన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకొని, తల్ల వంచి కళ్ళు మూసుకోవాలి. దయచేసి అందరు కళ్ళు మూసుకోవాలి, తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కువించాలి. విన్నటువంటి వాక్యాన్ని ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని మనకు ప్రేమించి మనకు అనుగ్రహించారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో చేసినటువంటి వాగ్దానం, నేను నా కృపను చూపక మానను అని దేవుడు తన వాగ్దానం ద్వారా సెలవిచ్చున్నాడు. దేవుని కృపను పొందుకున్న వారిని దేవుడు నడిపిస్తాడు. దేవుని కృపను పొందుకున్న వారి మనవిని దేవుడు అంగీకరిస్తాడు. దేవుని కృపను పొందుకున్న వారి ప్రాణమును దేవుడు తప్పిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో దేవుడు నిన్ను నడిపించాలి అంటే ఒక తీర్మానం చేసుకో. నువ్వు చేసే ప్రార్థన విజ్ఞాపనలన్నిటిని కూడా దేవుడు ఆలకించి నెరవేర్చాలి అంటే ఒక తీర్మానం చేసుకో. ఇదిగో నీ ప్రాణమును అగాధము లాంటి ఆపదలు ఎదురైనా వాటన్నిటిలో నుండి తప్పించబడాలి అంటే ప్రార్థన చేసుకో. నిశ్చయముగా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. స్తోత్రం మహాగణుడ మహోన్నతుడ కృపగల తండ్రి, దయగలిగిన మా దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నైనా. గడిచిన మాసములంతగినైనా మీ కృపలో మనం భద్రపరిచిన దేవా మీకే స్తోత్రములు. గడిచిన సంవత్సరం అంతానైనా మీ కృప రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఈ నూతన సంవత్సరంలోకినైనా మమ్మల్ని ప్రవేశింపచేయడానికి మీరు కృప చూపినందుకు మీకు స్తోత్రములు నైనా. పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రములు అయా. ఈ సకల కోటి పరిశుద్ధుల బల్లారాధన ఇంతవరకు నైనా మీ కృప చేత నడిపించి నైనా మీరు జరిగిస్తున్నందులకై మీకు స్తోత్రములు. పాటల ద్వారా మహిం పొందుకున్న దేవా మీకే స్తోత్రములు నాయన. ఆత్మదేవునిగా